హాయ్ అండి, నందిని కిచెన్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు రెసిపీ కాకరకాయ కూర. మామూలుగా కాకరకాయతో ఎన్నో రకాలమైన కర్రీస్ని, వేపుడు, పులుసులు, కుర్మాలు చేసుకోవచ్చని మనందరికీ తెలుసు. కాకపోతే చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తానండి. అసలు ఈ కర్రీలో చేదు అనేది ఎక్కడా ఉండదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కాకరకాయ కూర అని చెప్పే వరకు కూడా మీకు తెలియదండి, అంత బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా మా ఇంట్లో ఇది ఇలానే ప్రిపేర్ చేస్తానండి. ఇది నా ఫేవరెట్ రెసిపీ, చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలను సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్స్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి సగం వరకు కాకరకాయలలో వేసేద్దాము. మిగతా సగాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న ఆనియన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. చక్కగా ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయ్యాక 1 టీ స్పూన్ అల్లం, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ మెంతుల జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇది తప్పకుండా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రం కానే కాదు, దీంతో కాకరకాయ టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ విధమైన కలర్ వచ్చాక మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ఆనియన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఉప్పు కారం ఏమీ వేయట్లేదండి, జస్ట్ కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు దీన్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత చూసారా ఏ విధంగా అయిందో. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల ఉప్పు, 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఫస్టే ఉప్పు కారం వేసుకుంటే కాకరకాయకి సరిగ్గా పట్టదు, కాకరకాయ చేదొస్తుంది. కాబట్టి ఈ విధంగా అయ్యాక మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని 2 మినిట్స్ మగ్గాక, ఉప్పు కారం వేసాక నేను వెంటనే కలపలేదండి, జస్ట్ మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి, అలా అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కాకరకాయలు ఈ విధంగా ఫ్రై అయినాక మాత్రమే టమాటాలు వేసుకోవాలి. ముందే టమాటాలు వేసుకుంటే కాకరకాయ అనేది ఉడకదండి. చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు 1 కప్పు వరకు తీసుకుంటున్నాను, అంటే ఒక 4 టమాటాలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పైన కొన్ని వాటర్ పోసుకుంటే మనకు అడగంటకుండా ఉంటుందండి. 5 మినిట్స్ తర్వాత చూసారా టమాటాలు అనేటివి ఏ విధంగా ఉడికిపోయాయో, స్పూన్తో అంటే మెత్తగా స్మాష్ అయిపోతున్నాయి కదండి. ఈ విధంగా అయ్యాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చివరగా 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఏ విధంగా పైకి తేలిందో చూసారు కదా. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూరను ఉడికించుకుంటేనే మనకి కాకరకాయ అనేది చేదుగా ఉండదండి. చివరిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, సింపుల్ కాకరకాయ కూర అనేది చేదు లేకుండా ఏ విధంగా చేయాలో చూసారు కదా. దీనిలో గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే కాకరకాయలు ముందుగానే కడుక్కొని కట్ చేసుకోవాలి, కట్ చేసినాక కడగకూడదు. కాకరకాయ కూర అనేది మొత్తం ఉడికినాకనే ఉప్పు కారం వేసుకోవాలి, అలా అయితేనే చేదు అనేది మనకు రాకుండా ఉంటుంది. ఇలా చేస్తేనే మనకు కాకరకాయ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేస్తున్నారు? ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ ఎప్పుడు పెడుతున్నారు? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే అండి, బాయ్.